అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనం రామ్కోటిలో ఉన్నటువంటి శ్రీ శక్తి గణేష్ దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో గణేషుడు వచ్చేసరికి శక్తి గణేషుడు. అంటే ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా భక్తులు ఎవరైతే వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారో, వారి కోరుకుంటారో, వాళ్ళ బాధల్ని కోరికల్ని అంతా ఆయన తొండంతో తుడిచిపెట్టేస్తాడంట. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలామంది అయితే చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. వీలైతే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉమామహేశ్వర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శక్తి గణేష్. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ముందు చెప్పండి. ఈ ఆలయం 2002లో నిర్మించారు. 75 నుంచి ఇక్కడ మట్టి గణపతిని కూర్చోబెట్టి ఇక్కడ సేవలు చేసేవాళ్ళు. దాని తదుపరి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందుతుంది. స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదం అందరికీ చెందుతుంది. ఈరోజు వరకు యావత్ ప్రపంచంలో ఇంత మంచి పేరు సంపాదించుకున్న మా గణపతి అందరికీ అనుగ్రహం ఇస్తున్నాడు. సంతానం కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. అందరూ ప్రతిరోజు కూడా పొద్దున 5ంటికి స్వామివారి దర్శనం, 5:30కి రోజు కూడా 21 అధర్వ శీర్ష పారాయణ సహిత గణపతి అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకం స్వామివారికి ప్రతి బుధవారము సాయంత్రం 8 గంటల నుంచి 11 గంటల వరకు భగవన్నామ సంకీర్తన ఉంటుంది. ప్రతి సంకటహర చతుర్థి రోజు సాయంత్రం 4 గంటలకు గణపతి హోమము, స్వామివారి విశేష అభిషేకము, సువర్ణ పుష్పార్చన, పల్లకి సేవ స్వామివారిది ఉంటుంది ప్రతిరోజు. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఈ గణపతి చాలా విశేషమైన గణపతి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. 16 గణపతిలో ఈ గణపతి చాలా విశేషమైన గణపతి. ఆ స్వామివారి అనుగ్రహానికి మేము పాత్రలున్నాము. మేము స్వామివారి అనుగ్రహాన్ని పొందాము. మరి మీ అందరికీ అనుగ్రహం చేరుతుందని రండి, దర్శించండి, సేవించండి. ఈ ఆలయంలో గణపతి మనకు ఏ రూపంలో దర్శనమిస్తారు? అన్ని రూపాలు ఉంటాయి ఆయనకి. నేను మళ్ళీ బయట పోయి దర్శనం చేసుకోకుండా ఇక్కడే దర్శనాలు ఇస్తాడు ఆయన. అన్ని రకాలుగా ఇన్ని రకాల దర్శనం చేసుకునే భాగ్యం, ఆయన చేసే భాగ్యం మాకు దొరికింది. స్వామివారికి సేవ చేస్తున్నాము. ఇప్పుడు గణేష్ నవరాత్రుల్లో ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తారు? ప్రతిరోజు విశేష అభిషేకము, రోజు కూడా 8 నుంచి గణపతి హోమము, సాయంత్రం గకార సహస్రనామం, మళ్ళీ 8 గంటల నుంచి భగవన్నామ సంకీర్తనలు ఉంటాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బుధవారం రోజు స్వామివారికి అన్నప్రసాదం ఉంటుంది. నవరాత్రుల్లో అందరూ భక్తులు వచ్చి దర్శించి, సేవించి తరించండి. జై గణేష్. అంటే ఇప్పుడు ఆ వినాయకుడి దగ్గరికి వచ్చిన భక్తులందరూ కూడా గరిక సమర్పిస్తూ ఉంటారు కదా. గరిక అంటే ఎందుకంత ఇష్టం ఆయనకి? ఎందుకు పెడతారు? మహాత్ములు చెప్పిన వాక్యం, ఆ గరికతో చేస్తే చాలా విశేషమైన ఫలితం ఇస్తుందనేసి చెబుతారు. అందుగురించి ప్రత్యేకంగా గకార సహస్రనామం అష్టోత్తరం చేస్తాము. నమస్తే సార్.
నమస్తే అమ్మ. మీ పేరు సార్? నా పేరు అమర్ సింగ్ అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ అమ్మ, రామ్కోటి. నేను మోర్ దెన్ 22 ఇయర్స్తో వస్తున్నా. చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తి గణపతి. ఏమైనా మనం మొక్కున్నారనుకో మనం వితిన్ 24 అవర్స్ ఫలితం దొరుకుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. అంటే మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ షేర్ చేసుకుంటారా? చాలా చేస్తాను. మా బిడ్డ పెళ్ళి గురించి చాలామంది వచ్చినారు పోయినారు. నాకు చాలా కోపం వచ్చి నేను దేవుడి దగ్గర చాలా కోపంలో మాట్లాడిన. వితిన్ 24 అవర్స్ నాకు సెట్ అయింది. వితిన్ 22 డేస్ మ్యారేజ్ చేసిన హ్యాపీ 2015లో. ఇంతవరకు చాలా మా బాబు పెళ్ళి అటెండ్ నా ఏం పని నేను కోరుకున్నా అనుకో వితిన్ షార్ట్ పీరియడ్లో తొందరగా అవుతుందమ్మా. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవ్రీ వెనస్డే భజనం అవుతుంది. నేను 24 అవర్స్. ఈ గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఇక్కడ హోమం చేస్తారమ్మా, రాత్రి భజనం చేస్తారు. రాత్రి 11 o'clock క్లోజ్. 9 days 9 different programs డిఫరెంట్ వేరే కల్చర్, డైలీ ఒక ప్రోగ్రామ్ ఆర్కెస్ట్రాస్ ఉంటుంది, స్వామివారి సేవ వేరే ప్రోగ్రామ్స్ ఉంటుంది 9 days. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్ తోట్ల మేడం. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కోటిలో ఉంటాను మేడం, ఈసామి బజార్. లాస్ట్ 20 years నుంచి టెంపుల్కి వస్తున్నాం మేడం. శక్తి గణపతి టెంపుల్ అంటే రియల్లీ శక్తి ఇచ్చే ఒక వినాయకుడు మేడం. ఏ ప్రాబ్లం ఏ ఇష్యూ ఉన్నా ఈ శక్తి గణపతి గారి దగ్గరికి వస్తే 100% సొల్యూషన్ అనేది ఉంటుంది. విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో ఈ శక్తి గణపతి గారు శక్తి ఇచ్చేసి ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది నుంచి బయట పెట్టి ఆయన మనకు శక్తి ఇస్తున్నాడు. సో స్పెషల్లీ ప్రతి నెల సంకట్ చతుర్థి అనేది ఒకటి జరుగుతుంది. ఆ సంకట్ చతుర్థికి లాట్ ఆఫ్ డివోటీస్ వచ్చి మొక్కుకొని లైన్లో నిలబడి తమ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వచ్చేస్తున్నారు. చాలా పూజలు గిట అన్ని సోమవారం చేస్తూ సంకట చతుర్థి చాలా బాగా జరుగుతున్నారు మేడం. దాని తర్వాత ఈ 9 days వినాయక చతుర్థి తర్వాత వచ్చే 9 days నవరాత్రులలో కూడా నెంబర్ ఆఫ్ పబ్లిక్స్ ఇక్కడ నుంచి బయట స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు మేడం. మాకు ఎవరైతే తెలుస్తున్నారో ఎవరైతే అడుగుతున్నారో ఏంటి అని చెప్తే మేము ఈ శక్తి గణపతి గురించి ఎవరు చెప్తే ప్రతి ఒక్కరు సార్ మీరు చెప్పారు మాకు, మేము వెళ్ళాము, మాకు చాలా బాగా జరిగింది, అసలు మేము అనేబుల్ టు స్పే అంత షార్ట్ టైంలో కంప్లీట్ అవుతుందని మేము అంటే అనుకోలేదు. మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు జరిగినవి ఏమన్నా ఉంటే చెప్తారా? కొంచెం బిజినెస్ ఇష్యూస్ ఉండే మేడం. కొంత ఎవరికి బిజినెస్లో ఇబ్బంది జరిగింది. తమ ఇద్దరు కాంటాక్ట్స్ మళ్ళీ ఇబ్బంది జరుగుతుంటే ఆయనకు ఫేవర్ జరుగుతుంది అని అనుకోలేదు. బట్ ఒక 2 Wednesdays ఆయన వచ్చి ఇక్కడ మొక్కిన తర్వాత 3rd Wednesday లోపల ఆయనకు పాజిటివ్ రిజల్ట్స్ జరిగినాయి. ఒక ఇంకో మేడంకి వాళ్ళ అబ్బాయి టోటలీ హెల్త్తోని అసలు హెల్త్ చాలా పెద్ద ఇష్యూ ఉండే మేడం. ఒక 1.5 year నుంచి ఫుడ్ తినడం అనేది లేకుండే. ఇక్కడ సోమవారం నేను చెప్పాను మార్నింగ్ 4:30 5:30 అభిషేకం జరుగుతుంది. అభిషేకం తీర్థం మీరు 4-5 days ఒక 2 weeks మీరు తాగించండి. దాని తర్వాత 100% ఓర్ మా సొంత బావకు మేడం క్యాన్సర్ పేషెంట్ ఉండే 100% ఆయన క్యాన్సర్ నుంచి బయటికి వచ్చాడు మేడం. దాని తర్వాత ఒక టైం బీయింగ్ తర్వాత గాడ్ బ్లెస్సింగ్స్ ఆయన అదే కానీ ఓవరాల్ ఏమో ఆల్ ఇక డివోటీస్ వచ్చే అందరికీ శక్తి గణపతి శక్తి ఇచ్చి వాళ్ళను వచ్చేస్తాం. ఇక్కడ టెంపుల్ ఉంటే బయటతోనే మాట్లాడతారమ్మా, డైలీ దర్శనం చేస్తారు. అక్కడతోని మొక్కుంటే ఇక్కడ పని అవుతుంది వాళ్ళవి చాలా సంతోషపడతాం. చాలా పవర్ఫుల్ టెంపుల్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అంకిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వస్తున్నాను షాలిబండ ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను వస్తుండడానికి. అంటే ఇక్కడ టెంపుల్లో వినాయకుడు చాలా శక్తి వినాయకుడు, ఏమైనా కూడా కోరుకుంటే జరుగుతుంది. అవునవును, కోరుకునేవి చాలా జరుగుతాయి. మా పిల్లలకి హెల్త్ బాగపోతే వస్తున్నాను, ఇక్కడ మంచిగా వస్తుంది, మా పిల్లల హెల్త్ బాగుంది. ఇంకా మా బ్రదర్ ఇలా మ్యారేజ్ కూడా చూస్తున్నాము, ఆల్మోస్ట్ అది ఫిక్స్ అయ్యేలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి అది అలా అవుతుంది, అది మాకు నమ్మకం అని. नमस्ते, मेरा नाम बबीता तोतला है। शक्ति गणपति रोज़ आए तो अच्छा लगता, दर्शन करे तो बहुत शांत रहती, अच्छा लगता और बहुत रोज़ आती मैं गणपति टेम्पल, एक दिन भी नहीं चुकती। నమస్తే సార్. నమస్తే మీ మ్యామ్. పేరు? అశోక్ కుమార్ అరోరా, ఎక్కడి నుంచి వస్తున్నారు? అశోక్ నగర్, హైదరాబాద్. ఓకే. సో చెప్పండి సార్, ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? I am coming from 15 years from this temple. I got everything from this temple. It's very, very lucky for me. ఓకే. సో ఈ టెంపుల్లో మిరాకిల్స్ చాలా జరుగుతాయని చెప్పి చాలా బాగా జరుగుతున్నారు. మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ షేర్ చేసుకుంటారా? చేరంటే मतलब నా పిల్ల పెళ్ళి మంచిగా అయింది. ఇంకా వాట్ ఐ వాంట్ ఐ గాట్ ఇట్, నో ప్రాబ్లం. కోరుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. వాట్ ఎవర్ వి థింక్ అండ్ కమ్ హియర్ వి గెట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే, మీ పేరు? మంగేశ్వరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే కాచిగూడ చప్పల్ బజార్. ఎప్పటి నుంచి వస్తారు? మేము 20 years నుంచి వస్తున్నాం. మాకు ఏదైనా ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేస్తాం ఏదైనా కానీ.
పిల్లల ఎగ్జామ్స్ అయినా కానీ హాల్ టికెట్స్ పెట్టడము, ఏదైనా చిన్న పని పెద్ద పని ఏం లేదు, ఏదైనా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం. వచ్చే భక్తులందరూ కూడా మూషికంని ఫస్ట్ చెవులో చెప్తున్నారు, అలా చెప్తే అంటే స్వామి దగ్గర వరకు మన విన్నపం అనేది స్వామి దగ్గర వరకు వెళ్తుంది అన్నమాట, మూషికం నుంచి అట్లా. అంటే ఇక్కడ చాలా మిరాకిల్స్ జరుగుతాయి అవునండి, అనుకున్నవి నెరవేరుతాయి మెల్లగా అయినా. ఇది పిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు, ఇంకా రావడము, దండం పెట్టుకోవడము, అట్లా ఎగ్జామ్స్ అప్పుడు. చిన్న పిల్లల్ని ఎక్కువ తీసుకొస్తారంట కదా, జ్ఞానం బాగా వాళ్ళకి బాగా అన్ని జరగడానికి, అన్ని విద్యా బుద్ధులు అన్ని మంచిగా జరగడానికి అని తీసుకొస్తాం. ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా టెంపుల్? మేమైతే 20 years నుంచి అయితే వస్తాం. నమస్తే అమ్మా. నమస్తే అండి, నా పేరు సీతాలక్ష్మి అండి. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము. శక్తి గణపతి గుడి చాలా పవిత్రమైంది, మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము. స్వామి గారి గురించి చిన్న పాట పాడమంటాం. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాళి పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదభూషితాంగం రక్తపదాంబుజం భావయామి భావయామి భావయామి. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం. చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే భక్తులు ఏమేమి సమర్పిస్తారమ్మా స్వామి గారు? ఇక్కడికి వచ్చే భక్తులు అరటిపండ్లు, పూలు, పండ్లు సమర్పిస్తారు, గరిక ఇస్తారు. వారు కోరుకున్న కోరికలు తీరాలని స్వామివారికి మొక్కుకొని ప్రార్థన చేసుకుంటారు. అంటే మొక్కుకోవడం అంటే ప్రదక్షిణలు ఇన్ని చేయాలనా ఏమన్నా ఉంటుందమ్మా? ఇక్కడ అంటే మాకు గురువు గారు చెప్పింది 21 వారాలు ప్రదక్షిణలు చేయండి అని చెప్తారు. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి మంగళవారం వచ్చి ప్రదక్షిణ చేయమని గురుగారు చెప్తారు. ప్రతి బుధవారం ఇక్కడ అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. సంకటహతి చతుర్థి రోజు ఇంకా చాలా బాగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాదన వితరణ అన్నీ జరుగుతుంటాయి. అమ్మ, వినాయక చవితి మీరు ఎలా జరుపుకుంటారు? వినాయక చవితి వినాయకుడు ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకొని గరిక పత్రాలు సమర్పించి పూజ చేసుకుంటాం. ఈ వినాయకుడికి గరికి ఎక్కువ సమర్పిస్తూ ఉంటారు కదా, ఎందుకు సమర్పిస్తారు? ఆయనకి ఏమైనా తెలుసా మీకు? వినాయకుడికి గరిక ముఖ్యం అంటారు. 21 పత్రి పుష్పాలు సమర్పిస్తాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అండి. హలో, నమస్తే. మీ పేరు? నా పేరు మహతి. ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడ మలక్పేటలో ఉంటాము, హైదరాబాద్ నుంచి. మేము ఈ టెంపుల్కి యాక్చువల్లీ నేను కొత్తగా వస్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఒక చిన్న పద్ధతి ఉంది ఇక్కడ. 21 days ఏమన్నా కోరుకొని ప్రతి వారం 21 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది తీరుతుంది అని. సో ఎవరో చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉంటాను నా వర్క్ వల్ల, బట్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాను, హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి. ఇప్పుడు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా ఇంట్లో వినాయక చవితి చాలా గ్రాండ్గా అవుతుంది. మేము పొద్దున పూట మట్టి వినాయకుడు తీసుకొస్తాము అండ్ తీసుకొచ్చిన తర్వాత పూజ చేస్తాము. చాలా పెద్దగా పూజ చేస్తాము మేము అండ్ మా చుట్టాలందరూ వస్తారు. 9 types ఆఫ్ ప్రసాదాలు చేస్తారు. సో అలా రేపు దానికంతా ప్లాన్ ఉంది. సో ఇవాళ మేము ఇల్లు డెకరేట్ అంతా చేస్తున్నాము బంతిపూలతో. మేము 3 days పెడతాము. సో 3 days తర్వాత అంతే. సో బట్ 9 days ఇక్కడ హైదరాబాద్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. నో, బెంగళూరులో కూడా 9 days చేస్తారు, బట్ హైదరాబాద్లో ఉన్నంత పెద్ద సెలబ్రేషన్ ఉండదు అక్కడ. సో అంటే మన సిటీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కదా అప్పుడు. అంటే ముంబై తర్వాత హైదరాబాద్లోనే చాలా మంచి హైప్ ఉంటుంది వినాయక చవితికి. సో నేను ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికే వస్తాను, ఎందుకంటే ఈ కలర్ అక్కడ ఉండదు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శారద, ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. ఈ టెంపుల్ మీకు ఎలా తెలుసండి? మాకు మొన్న మా ఫ్రెండ్స్ ఒకళ్ళు చెప్పారండి, కోటిలో ఉండేవాళ్ళు, ఈ వినాయకుడి గుడికి వస్తే చాలా పవర్ఫుల్, చాలా అనుకున్న కోరికలు తీరుతాయి. 21 మంగళవారాలు 21 అరటిపళ్ళు సమర్పించి స్వామికి 21 ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని చెప్పారు. అప్పటి నుంచి మేము వస్తున్నాను అనమాట. 2 weeks నుంచే వస్తున్నాను నేను. చాలా మంది గరిక ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు కదా, మరి ఈ ఆలయంలో ఎందుకు ప్రత్యేకంగా అరటిపండ్లు సమర్పిస్తారు? అది నాకు పూజారి గారు అంటే వినాయకుడికి అరటిపండ్లు బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లంతో పాటు అరటిపండు కూడా పెడతాం కదా, మన చాలా ఇష్టం ఆయనకి, అందుకని పెడతారు అరటిపండు కూడా సమర్పిస్తామన్నమాట. గరిక అంటారా, గరిక వినాయకుడికి ఎందుకు ఇష్టం అంటే అనలాసురుడు అనే రాక్షసుడు
ప్రజలందరినీ హింసలు పెడుతూ అగ్నిని వెదజల్లుతున్నట్ట. ప్రజలందరూ దేవతలు ప్రజలు భయపడిపోయి ఈ అగ్నిని ఎలా చల్లార్చాలి అని చెప్పి అతను మళ్ళీ అప్పుడు వినాయకుడు ఆ అగ్నిని మింగారట. అతనితో యుద్ధం చేస్తుంటే ఆ అగ్ని ఆగట్లేదు. అప్పుడు ఆయన ఇంకా తప్పక అగ్నిని మింగినప్పుడు ఆయన వేడిగా ఉన్నారట. అప్పుడు భక్తులు దేవతలు భయపడితే ఎన్ని బిందెల నీళ్లు పోసినా ఆయన చల్లారలేదుట. అప్పుడు ఒక దేవతలు ఒక గరికను తీసుకొచ్చి ఆయన తల మీద సమర్పించారట. అప్పుడు చల్లారట. అందుకని గరిక అంటే స్వామికి అప్పటి నుంచి ఇంకా మనం వినాయక చవితికి స్వామికి గరిక పెట్టడం. ఇప్పుడు వినాయకుడిని పెట్టుకుంటారు కదా ఇంట్లో, వినాయక గణేష్ నవరాత్రులకి. అప్పుడు వినాయకుడికి ఏమేం ప్రసాదాలు చేస్తే నచ్చుతున్నాయి? ఉండ్రాళ్ళు, మోదకాలు, గారెలు, ఆవడలు, పరవాన్నం చేస్తే ఇష్టం అండి ఆయనకి. మెయిన్ ఉండ్రాళ్ళు, మోదకాలు స్వామికి ఇష్టం. అంటే లడ్డూలు కూడా ఎక్కువ పెడతారు కదా ఇప్పుడు, పెద్ద పెద్ద బయట ఖైరతాబాద్ కానివ్వండి ఇలాగా. అలా మీకు పెద్ద చేసుకుని మన ఇష్టం అండి, అది మన శక్తి. మన దేవుడికి ఎన్ని ప్రసాదాలు చేసుకోవాలి. మెయిన్ అయితే ఈ మూడే, మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డు ప్రసాదం. ఎవరి శక్తి పులిహోర అలా పెడతారు. మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు ఎలాంటి పూజా విధానం పాటించాలి? మామూలేనండి, పసుపు గణపతి పూజ, మళ్ళీ మనం ప్రతిష్ఠించిన షోడశోపచార పూజ, గరిక పూజ, పత్రి పూజ, 21 పత్రిల పూజ, ధూపం, దీపం, నైవేద్యం అలాగే కథ, తర్వాత కథ చదువు. థ్యాంక్స్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ వినాయకుడికి అరటి పళ్ళను సమర్పిస్తున్నారు. ఈ అరటి పళ్ళ విశిష్టత కూడా ఏంటి అని అంటే, ఈ 21 మంగళవారాలు ఏమైతే ఉంటాయో 21 ప్రదక్షిణలు చేసి అలాగే ఆ స్వామివారికి అరటి పళ్ళను సమర్పిస్తే గనక వారు కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు కూడా చాలామంది అయితే చెప్తున్నారు. ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి భక్తులు, వాళ్ళ సమస్యలతో, వాళ్ళ బాధల చేత. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం కోసం తల్లిదండ్రులు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ పిల్లలకి జ్ఞానం రావాలని, మంచిగా చదవాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా చేపిస్తూ ఉంటారు. ఈ ఆలయం అయితే చాలా చిన్నది కానివ్వండి, ఈ ఆలయంలో ఉండే గణేశుడు మాత్రం చాలా శక్తివంతమైన గణేశుడు అనమాట. ముఖ్యంగా ఈ గణేష్ నవరాత్రుల్లో ఏంటి అని అంటే, ఈ నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున 4:30 నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గణేష్ నవరాత్రుల్లో నిర్వహిస్తూ ఉంటారనమాట. ఈ ఆలయాన్ని ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సంతానం కోసం, అలాగే పిల్లల చదువు కోసం కానివ్వండి, వివాహం కోసం కానివ్వండి, ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోవాలనుకుంటే శక్తి గణపతిని ఒకసారి దర్శనం చేసుకోండి. రామ్కోటిలో ఉంటుంది, చాలా శక్తి గణేశుడు అనమాట ఈ ఆలయము. అండ్ ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ.